చిన్న క్యూట్ స్టోరీ, క్యూట్ ఫ్యామిలీ. కానీ దాంట్లో చాలా ఒక ఇది చూపించారండి, నాకు బాగా నచ్చింది. అమ్మాయికి పెళ్ళి, అబ్బాయికి చదువు అనుకుంటే కాంట్రాస్ట్ ఒక ట్విస్ట్ పెట్టారు దాంట్లో. అది భలే ఉంది అసలు. అది అమ్మాయి లెటర్ ఒకటి, అఫ్ కోర్స్ చూడని వాళ్ళకి రివీల్ అయిపోద్దేమో. పర్లేదు, రివీల్ అయినా పర్లేదు, ఎందుకంటే చెప్పితే ఇంకా చూస్తారు. ఎస్ ఎస్. తండ్రికి రాసిన, కూతురు రాసిన లెటర్ ఒకటి చదివేటప్పుడు పిండేస్తుంది ఆ పర్టికులర్ సీన్. అంటే ఆ అమ్మాయి తాలూకు యాగిని అంత, ఆడపిల్ల తాలూకు యాగిని అంత. అప్పటిదాకా యానీ ఉన్నామంటే ఉన్నట్టు ఉంటుంది పాప యానీ. అలాంటి అమ్మాయి ఆ సీన్లో ఆ అమ్మాయి మాట్లాడేది, డైలాగులు వెనక నుంచి వాయిస్ ఓవర్ కానివ్వండి, మిగతా అమ్మాయి షాట్లు పడుతుంటే అంటే ఏ ఫ్యామిలీకైనా, ఏ తల్లిదండ్రులకైనా అలా అనర్గళంగా, ధారాళంగా అలా కారుతూనే ఉంటుంది కళ్ళెంబటి నీళ్లు. సో అంటే ఆ అమ్మాయి తాలూకు పెయిన్. నాన్న నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగావా నాకేం కావాలని? అఫ్కోర్స్ నువ్వు అన్నీ ఆలోచించింది నా మంచి గురించి, ఆలోచించి నా పెళ్లి గురించి అని చెప్పేసి ఏదో అనుకున్నావు, బట్ అదేనా అన్నట్టుగా అడిగితే అసలు కరెక్టే కదా అని చెప్పేసి ప్రతి తండ్రి ఫీల్ అవుతాడు. సూపర్ అండి, మామూలు కాదు అది. ఎందుకంటే మేము నేను చూస్తున్నంతసేపు పర్టికులర్ ఫ్యామిలీతో చూస్తున్నంతసేపు కనెక్ట్ అయిపోయి జరగడం అనేది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే రిమోట్ మా చేతిలో ఉంటుంది, ఆపండి అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ పరిస్థితి ఏంటి సార్? మనకి మీకు ఇద్దరు పిల్లలు, మీ స్టోరీ చూస్తున్నావా అన్నట్టు అనిపించేలాగా యాక్ట్ చేశారు. మీ పరిస్థితి ఏంటి? ఇంట్లో పరిస్థితి ఏంటి? బాబు పాప ఇద్దరు సేమ్ వాళ్ళు నచ్చిన ఫీల్డ్లోనే ఉన్నారు వాళ్ళు? అంతేగా. ఇప్పుడు రోషన్కి ఏమో తనకి ఈ ఫీల్డ్లోకి రావాలని ఎప్పటి నుంచో ఉంది. అదే ఫీల్డ్లోకి వచ్చాడు బబుల్ గమ్ అనే సినిమాతో. ఇప్పుడు మళ్ళీ మోగ్లీ అనే సినిమా చూసాను, లుక్ బాగుంది. థ్యాంక్ యూ. సో అది రెండో ఫిల్మ్ స్కెడ్యూల్స్ జరుగుతున్నాయి, 2 స్కెడ్యూల్స్ అయ్యాయి. 3వ స్కెడ్యూల్కి మంత్ ఎప్పుడో ఎండ్కి ఎప్పుడో వెళ్తారు. ఓకే. సో తనకు నచ్చిన ఫీల్డ్లో తను వచ్చున్నాడు. అలాగే మా అమ్మాయి కూడా ఇప్పుడు BBA చేస్తుంది, బట్ తనకు కూడా ఈ ఫీల్డ్లోకి రావాలని కోరిక. అవునా? ఫీల్డ్. అందుకని US వెళ్ళి తను కూడా 3 months లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు BBA చేస్తుంది, కాకుండా థియేటర్ ఏదో అప్పుడప్పుడు చేస్తుంది. అవునా? ఎక్సలెంట్. వదలలేదు అనమాట అయితే. మనం అనుకున్నా కానీ వాళ్ళ ఆలోచనలు కదా, మన తాలూకు ఇది కాదు. సో మాకెప్పుడు మా నాన్న అమ్మ చిన్నప్పటి నుంచి మాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. ఒకవేళ లేకుండా రుద్దుంటే కష్టమే. ఒకే ఒక చోట మాత్రం మా నాన్న నన్ను రుద్దాడు. అవునా? అది ఎక్కడ అంటే, రేపు దయచేసి MA థియేటర్ ఆర్ట్స్ చేయరా అని. ఎందుకంటే BA థియేటర్ ఆర్ట్స్ చేసేసాను, అయిపోయింది. నాకు ఇష్టమైన సబ్జెక్టు చేసాను, అయిపోయింది. ఇంకా చాలే BA, నేను ఇంకా యాక్టింగ్ ఇంకోటి. అరే BA ఒక్కటి చేయరా, ఎందుకంటే నువ్వు క్వాలిఫైడ్ పర్సన్ అవుతావు, MA కంపల్సరీ చేయరా, నా కోసం చేయరా అన్నాడు. మాస్టర్స్ డిగ్రీ అంటే సరే అని ఆయన కోసం. అది ఈజీ సబ్జెక్టే, ఇంకెందుకు, అయిపోయింది కదా. BA థియేటర్ ఆర్ట్స్ నెరవేర్చారు కదా, అంతే. ఓకే. ఆయన కోసం అదొకటి రుద్దారు మీ మీద. ఓకే. మీరు సెటిల్డ్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్? మీరు కోర్స్ మీరు ఆర్టిస్ట్గా వచ్చారు, ఎస్టాబ్లిష్ అయ్యారు, ఆ తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి? అంటే డైరెక్ట్గా ఎప్పుడు నాకు చెప్పలేదు. లాస్ట్ డేస్లో అంటే మా అమ్మ పోయిన తర్వాత ఇంకా ఒంటరిగా ఉన్నాను. ఊరికే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి ఇప్పుడు ఆయన్ని ఒంటరిగా వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ పెద్ద ఇల్లు, ఆయనకున్న రూమ్లో ఆయన్ని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక ఉన్నంతసేపట్లో 2 గంటలు 3 గంటలు కూర్చొని మాట్లాడుకున్నాం. మీ అమ్మ చాలా గొప్ప పర్ఫార్మర్ రా, స్టేజ్ మీద ఆవిడ ఏడుస్తుంటే మొత్తం జనాలంతా కూడా ఏడ్చేవాళ్ళు. నువ్వు ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తున్నావురా, నువ్వు చేసావు, అది నేను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు దొరికింది టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలా మంచి పర్ఫార్మర్ రా అన్నాడు. థ్యాంక్ యూ. అంతే కదా, తండ్రి కంటే ముందు గురువు దగ్గర నుంచి కాంప్లిమెంట్ రావడం అనేది. అంటే ఎందుకో ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు. ఎంతసేపు మా అమ్మకి చెప్పేవాడు. నేను ఎప్పుడు మధ్యలో ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా నేను మెచ్చుకున్నదే లేదు, ఎప్పుడు చూసినా ఏదో అంటాడు, ఇంకోటి అంటాడు, అది అంటాడు, ఒరే అంటాడు, ఒరే అదో అంటాడు. ఏంది ఇది, నేను కష్టపడే దేనికి అని చెప్పేసి ఏదో అంటే, మా అమ్మ ఏడుస్తూ మీ నాన్న ఎలా మెచ్చుకుంటారన్న దాని గురించి చెప్పేది. వెనక అప్పుడు అలాగా సర్లే అయితే. నటనకి ఒక వటవృక్షం అని, అక్కడ రావాలంటే, ఎదగాలంటే
మామూలు విషయాలు కాదు, వాళ్ళ శిష్యులు కూడా, అందరు కూడా శిష్యులు కూడా ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. నేను ఎక్కడ విన్నాను, నాకు తెలిసి డబ్బులు కూడా తీసుకోకుండా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ అక్కడే మాకు గొడవ వచ్చేది, నాకు మా నాన్నకి. అవునా? అంటే గొడవ ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర ఏదో పిండేయాలని కాదు. మనమే ఇబ్బందుల్లో ఉన్నాం. నువ్వు వచ్చి కొంతమంది ఎలా ఉండేవాళ్ళు అంటే కొంతవరకు డబ్బులు కట్టేవాళ్ళు ఫస్ట్ ఆ టర్మ్ బిగినింగ్ జాయినింగ్లో అడ్వాన్స్. ఆ తర్వాత 3 నెలలు 4 నెలలు దాటేంత వరకు కట్టేవాళ్ళు కాదు. ఏది కట్టండి కట్టండి అంటుంటే అదే సార్ ఇంట్లో ఇబ్బందులు. ఆ 4 నెలలు 5 నెలల తర్వాత జంప్, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు, జంప్ వెళ్ళిపోయేవాళ్ళు. ఈలోపు హాస్టల్లో తినేవాళ్ళు వాళ్ళు మెస్ కడతారు కాబట్టి వాళ్ళు తింటుండేవాళ్ళు. బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళకేదో నచ్చుతుందని, సాంబార్ అని, ఇంకోటి ఏదో నచ్చుతుంది, మా అమ్మ చేతి వంట బాగుంటుంది, మేడం అదే అనగా ఇది కూడా పెట్టేవాడు. ఇది ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే రోజు వంట ఖర్చు పెరిగిపోయేది. ఓవరాల్గా చూస్తే ఇదేంటిది ఖర్చులు పెంచుతున్నారు. అది మీరు ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఏమీ రానక్కర్లేదు హెల్ప్ చేయడానికి, నేను సంపాదించి ఏదైతే సెట్ చేస్తున్నా, ఎందుకు ఇబ్బంది పెడతారు నన్ను అని దాని మీద ఒక చిన్న గొడవ. బట్ అల్టిమేట్గా దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అరే తిండే కదా, ఇప్పుడు వాళ్ళు లేకపోయినా ఎంతమంది వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అది చాలా ఆనందం వేస్తుంది. తిన్న ముద్ద మర్చిపోలేదు ఎవరు, అది గుర్తు చేస్తుంటారు. బట్ నేను ఆ రోజున ఒకవేళ మూర్ఖంగా నేను అంటే ఉన్న పరిస్థితుల్లో బట్టి అలా మాట్లాడడం తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. బట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అరే వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకున్న పేరు అబ్బా సూపర్, సంతోషం. ఎస్, అది పేరు ప్రఖ్యాతులు అనేవి ఊరికే రావు ఎవరికి.